సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ ని అక్టోబర్ 8కి వాయిదా వేశారు. అయితే ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది తెలంగాణ ప్రభుత్వం తరపున తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలి అంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై అక్టోబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టుని కోరుతోంది ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపున తుషార్ మెహతా అలాగే సిద్ధార్థ్ లూత్రా తమ వాదనలు వినిపించారు. ఇక సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలని కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కూడా సిట్ విచారణలో అంత ఎక్కువగా సహకరించట్లేదు అన్న వాదనలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ కి ప్రభాకర్ రావు సహకరించాలని, అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సరైన సమాధానాలు చెప్పాలి అనంటూ ధర్మాసనం